డబల్ కా మీఠా అయితే తయారు చేస్తున్నా. డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు ఒక 12 అయితే బ్రెడ్ అయితే తీసుకున్నా, ఒక కప్ అయితే చక్కెర, ఒక 9 ఇలాచీలు, కొన్ని బాదం కిస్మిస్ అలాగే కాజు అయితే తీసుకున్నా, 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నా, అలాగే నీళ్ళు. ఇప్పుడైతే బ్రెడ్ కి అయితే సైడ్ అయితే కట్ చేసుకోవాలి మొత్తం 4 ముక్కలుగా. బ్రెడ్ అయితే మంచిగా అడ్జస్ట్ చేసిన అయితే ఫ్రై చేసుకోవాలి ముక్కలు. అయితే పాలు అయితే వేస్తున్నా. ఈ పాలను అయితే మంచిగా దగ్గరికి వచ్చేదాకా మరగబెట్టాలి. పాలు అయితే మరుగుతున్నాయి మంచిగా. ఈ పాలన్నీ దగ్గరికి రావాలి, మంచి క్లీన్గా తయారు కావాలి. పాలైతే మంచిగా మరిగి ఇట్లా దగ్గరికి అయితే అయింది, మంచిగా క్రీమ్ లాగా అయింది. ఇట్లయితే నీళ్ళు తీసుకోవాలి. కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. కడాయి అయితే వేడైంది. ఇప్పుడైతే నూనె అయితే పోసుకున్నాం. ఇప్పుడైతే బ్రెడ్ అయితే నూనెలు అయితే వేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు సైడ్లో.
చక్కెరతో అయితే పాకం చేస్తాం. ఇప్పుడైతే కడాయి అయితే పెడుతున్నా. ఇప్పుడైతే చక్కెర పాకం అయితే వేసుకోవాలి. అందాజైతే వాటర్ అయితే పోసుకుంటున్నాం పాకానికి. ఇప్పుడైతే చక్కెర అయితే వేస్తున్నాం. చక్కెర పాకం అయితే చక్కెర కరిగేంత వరకే ఉంచాలి, ఎక్కువ రానియదు పాకం అయితే. చక్కెర అయితే మంచిగా కరిగింది. ఇప్పుడైతే ఇలాచి పొడి అయితే వేస్తున్నాం. కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టిన. ఇలాచీలు కొన్ని ఉన్నాయి కదా మెదుగా అని కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టేసిన. ఇలాచి పౌడర్ అయితే వేసిన. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ అయితే ఇందులో వేస్తున్నా చక్కెర పాకంలో అయితే. చక్కెర పాకం అయితే బ్రెడ్ పీస్ వేస్తే అయితే మంచిగా పట్టేలా కలపాలి. నేను ఫస్ట్ తయారు చేసుకున్న మిల్క్ క్రీమ్ అయితే కొంచెం అయితే టేస్ట్ చూసి చెప్తా. నేనైతే ఫస్ట్ టైం చేసిన డబల్ కా మీట్ అయితే మంచిగా వచ్చింది. టేస్ట్ ఉడకంగా సూపర్ ఉంది. ఇంకా ఈ చక్కెర పాకం అలాగే మిల్క్ తో చేసిన క్రీమ్ అయితే మంచిగా పీల్చుకోవాలి. బ్రెడ్ అంతా మెత్తగా మస్తు టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.